హాయ్ ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అన్నూస్ వ్లాగ్స్. దిస్ ఈజ్ హీనా. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాం. ఇవాళ నేను డిన్నర్లో అయితే పరోటా విత్ చికెన్ కుర్మా అయితే చేయబోతున్నాను. మన పరోటా కోసం అయితే మైదా పిండి తీసుకోవాలి, కొంచెం ఉప్పు, కొంచెం పెరుగు కూడా యాడ్ చేసుకొని అయితే ఒకసారి మిక్స్ చేసుకోవాలి. ఇలా అయితే మంచిగా మిక్స్ చేసుకోవాలి. నేనైతే కూల్ వాటర్ తోటి పిండి కలుపుకుంటున్నాను. కూల్ వాటర్ వేస్తే కొంచెం మనకి చపాతీ అనేది స్మూత్గా వస్తుంది. చూడండి, ఇలా అయితే మిక్స్ చేసుకోవాలి మంచిగా. ఇప్పుడైతే కొంచెం ఆయిల్ అయితే అప్లై చేసుకుంటున్నాను, చేతికి అంటుకోకుండా. చూడండి, ఇలా అయితే మంచిగా మిక్స్ చేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ పాటు అయితే మనం దీన్ని పక్కకు ఉంచుకోవాలి, ఒక ప్లేట్ పెట్టుకొని. ఇప్పుడైతే మరి చికెన్ కుర్మా కోసం చికెన్ అయితే వాష్ చేసుకున్నాను. సాల్ట్, కారం, తగినంత కారం అయితే వేసుకున్నాను, పసుపు. ఒక్కసారి అయితే ఇలా మిక్స్ చేసుకోవాలి. జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా వేసాను, కొంచెం పెరుగు. ఇలా అయితే మంచిగా మిక్స్ చేసుకొని ఇది కూడా ఒక 5 to 10 minutes మ్యాగ్నేట్ చేసుకుంటే సరిపోతుంది మనకి. ధనియా పౌడర్, జీలకర్ర పౌడర్ కూడా వేసాను నేను. చూడండి, ఇలా చూపించిన విధంగా అయితే కలుపుకొని పెట్టేసుకోవాలి. మరి కుర్మా అన్నాను కదా, కొంచెం దానికోసం గ్రేవీ కోసం అయితే ఇక్కడ ఉల్లిగడ్డ, టమాటో, కాజు కూడా వేసుకొని అయితే ఇలా ఫ్రై చేసుకోవాలి కొంచెం. ఇప్పుడు వచ్చేసి బాండీలో అయితే మసాలాస్ వేసుకున్నాను. అదే ఆయిల్లో చికెన్ మనం మ్యాగ్నేట్ చేసుకున్నాం కదా, అది కూడా వేసుకొని అయితే మంచిగా కలుపుకోవాలి. కొంచెం ఆ స్మెల్ ఒక 5 to 10 minutes వేయించుకుంటే ఆ స్మెల్ అనేది మనకు పోతుంది. మీలో చికెన్ ఎంతమందికి ఇష్టం అండి? మాకైతే చాలా ఇష్టం చికెన్ అంటే. ఇప్పుడైతే లిడ్ పెట్టేసుకుందాం ఒక 5 minutes. చూడండి, ఇప్పుడైతే మనకు కొంచెం దగ్గర పడిపోయింది. ఇప్పుడు మనం ఫస్ట్ ఉల్లిగడ్డ, టమాటో, క్యాషూ నట్స్ మిక్సీ పట్టుకున్నాను నేను, వేయించుకున్నాను కదా, అదైతే మిక్సీ పట్టుకొని ఇందులో వేసుకోవాలి. కొంచెం మనకు ఆ పచ్చివాసన పోయే వరకు అయితే ఇట్లా మిక్స్ చేసుకోవాలి. మనకు ఉల్లిగడ్డలు కొంచెం లైట్గా రెడ్గా అయిపోతే సరిపోతుంది. ఇప్పుడు ఇదే మనకు గ్రేవీ టైప్ లాగానే వస్తుంది చికెన్ కుర్మాకి. చూడండి, మనకైతే ఆ స్మెల్ అయితే చాలా బాగా వస్తుంది. మనకు ఆ ఉల్లిపాయ వాసన పోయే వరకు అయితే ఇలా మంచిగా ఫ్రై చేసుకోవాలి. మనం టమాటో, క్యాషూ నట్స్ వేసుకున్నాం కదా, గ్రేవీ టైప్గానైతే వస్తుంది మనకి. కలుపుతూనే ఉండాలండి, లేకపోతే అడుగంటిపోతుంది అది. ఇక్కడ నేను బగారాకు కూడా వేసాను కదా, కొంచెం టేస్ట్ అయితే బాగుంటుంది బగారాకు వేస్తే. ఇంకొక 5 minutes అయితే లిడ్ పెట్టేసుకుందాం. చూడండి, మనకైతే మంచిగా దగ్గరికి అయిపోయింది. ఇప్పుడు మనకి ఎంత వాటర్ కావాలో కొంచెం చికెన్ ఉడికేంత వరకు అయితే వాటర్ వేసుకుందాం. మనకు అదే దగ్గర పడిపోతుంది. నేనైతే కొంచెం గ్రేవీ టైప్గా అయితే కొంచెం ఎక్కువ కావాలని వాటర్ వేసుకున్నాను. చపాతీలోకి అయితే బాగుంటుంది ఇది. ఇక్కడ అయితే సాల్ట్ చెక్ చేసుకుంటున్నాను. మీకు ఎంత గ్రేవీ కావాలనుకుంటే అన్ని వాటర్ వేసుకోవచ్చు. ఇప్పుడైతే లిడ్ పెట్టేసుకుందాం.
చూడండి మనకైతే దగ్గర పడిపోయింది. చికెన్ కుర్మా అయితే రెడీ అయిపోయినట్టే. ఇప్పుడు లాస్ట్‌గా కొత్తిమీర వేసుకొని కొంచెం గరం మసాలా వేసుకొని దించేసుకోవడమే. చూడండి చికెన్ కుర్మా అయితే ఆల్మోస్ట్ రెడీ అయిపోయినట్టే. మనకి చల్లారే వరకు ఇంకా చిక్కబడిపోతుంది అది. గ్రేవీ టైప్‌గా అయితే కొంచెం బాగా చిక్కపడిపోతుంది అది మనకి. అంతేనండి, చికెన్ కుర్మా అయితే రెడీ అయిపోయినట్టే. ఇప్పుడు వచ్చేసి మనమైతే చపాతీ చేసుకుందాం ఇక్కడ. చూడండి మైదా పిండి కూడా కొంచెం ఫ్లఫీనెస్ వచ్చింది. మనం నానబెట్టుకున్నాం కదా, చేతులకైతే అతుకపోతుంది అది. అందుకని కొంచెం ఆయిల్ అయితే అప్లై చేసుకున్నాను చేతులకి. చికెన్ కుర్మాలో మైదా పిండితో చేసే చపాతీయే బాగుంటుందండి. ఒకసారి అయితే ట్రై చేయండి ఇలా. మనం మైదా పిండి ఎటు అంటే అటు సాగిపోతుంది. అందుకనే జాగ్రత్తగా చేసుకోవాలి. అస్సలు షేప్ రాదు కదా. నేనైతే చేతితోటి అయితే తిప్పుకున్నాను కొంచెం మనకి ఆ షేప్ రావాలని అయితే. ఇక్కడ వచ్చి కొంచెం ఆయిల్ అప్లై చేసుకున్నాను. పొడి పిండి కూడా కొంచెం వేసుకొని కట్ చేసుకుంటున్నాను నేను, మనకు కొంచెం లేయర్గా రావాలని. ఇలా అయితే మంచిగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు కొంచెం పిండి తీసుకుంటూ ఇలా అయితే రోల్ చేసుకోవాలి మనం. ఇలా చేస్తే మంచిగా మనకి పొరలు పొరలుగా వస్తుంది చపాతీ అనేది. చూడండి ఇలా అయితే మంచిగా రోల్ చేసుకోవాలి. ఇంకోటి కూడా చేస్తున్నాను ఇక్కడ. నేనైతే 4-5 టైప్స్ ఆఫ్ చపాతీస్ అయితే చేస్తాను. మరి మీరు కూడా అలానేనా? చూడండి అన్నీ ఈ విధంగా అయితే రెడీ చేసుకొని పెట్టుకున్నాను నేను. ఇప్పుడు వచ్చేసి రౌండ్గా అయితే చపాతీ చేసుకోవాలి. మనకి బయట కూడా దొరుకుతాయండి మైదా పిండితో పరోటా అని. మన ప్యాకేజెస్లో వస్తాయి కదా, సేమ్ అలానే ఉంటాయి ఇవి కూడా. కానీ ఇంట్లో చేసుకోవడం బెటర్ కదా ఇలా. చూడండి ఇలా అయితే రౌండ్గా చేసుకోవాలి. కొంచెం దొడ్డుగానే చేసుకోవాలండి చపాతీ, అప్పుడే మనకు లేయర్స్లా వస్తుంది. మనం బాగా పలుచగా చేసుకున్న అది అస్సలు కుదరవు. ఇప్పుడు వచ్చేసి అన్నీ అదే విధంగా చపాతీస్ అయితే చేసుకుంటున్నాను రౌండ్ షేప్లో. మా ఇంట్లో నైట్ వస్తే చాలండి. నైట్ టైం 7-8 అయితే చాలండి. ఎప్పుడు రోటీ 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 అనే ఉంటుంది. చూడండి ఇక్కడ అయితే కాల్చుకుంటున్నాడు మా హస్బెండ్. అయితే కొంచెం అయితే హెల్ప్ చేశాడు. చూడండి మనకు లేయర్ లేయర్గా అయితే కనిపిస్తుంది కదా పైన. మంచిగా కాల్చుకోవాలి. మనకు టేస్ట్ అయితే కొంచెం నాన్ టైపే ఉంటుందండి టేస్ట్. మీకు నాన్ రెసిపీ కూడా చూపెడతాను నేను. మన గోధుమ పిండి చపాతీ, మైదా పిండి చపాతీ చాలా డిఫరెంట్గా ఉంటుంది. టేస్ట్ కూడా అలానే ఉంటుంది మనకి. అన్నీ ఇదే విధంగా అయితే కొంచెం కొంచెం ఆయిల్ అప్లై చేసుకుంటూ అయితే కాల్చుకోవాలి అన్నీ. కొంచెం టైం పడుతుంది కానీ తినేటప్పుడు అయితే మంచిగా ఎంజాయ్ చేసుకుంటూ తినొచ్చు. చూడండి ఎంత మంచిగా లేయర్గా రౌండ్ రౌండ్గా అయితే కనపడుతున్నాయి కదా.
చూడండి పెనం అయితే మంచిగా హీట్ ఎక్కిపోయింది. ఇప్పుడు అన్నీ అదే విధంగా అయితే కాల్చుకుంటున్నాను. చూడండి ఇక్కడైతే చికెన్ కుర్మా చూసారు కదా, మనం స్టవ్ మీద పెట్టుకుంటే కొంచెం వాటర్ టైప్ అయితే ఉంది, దించేసుకున్నాకైతే మొత్తం గ్రేవీ టైప్గానే మారిపోయింది. ఇక్కడైతే మన లేయర్ చపాతీ కూడా పరోటా కూడా రెడీ అయిపోయింది. చాలా బాగా కుదిరిందండి చికెన్ కుర్మా విత్ నాన్. ఇక్కడైతే మేము డిన్నర్ అయితే చేసేస్తున్నాం. అన్ను అయితే మార్నింగ్ మిగిలిన బిర్యానీ అయితే తింటుంది. ఇక్కడ మా హస్బెండ్కి అయితే వడ్డిస్తున్నాను నేను చికెన్ కుర్మా. సూపర్ కాంబినేషన్ కదా పరోటా విత్ చికెన్ కుర్మా అనేది. చాలా యమ్మీగా అయితే కుదిరిందండి. మీరు కూడా ఇలా ట్రై చేసుకోండి ఇంట్లో. మీకు నాన్ రెసిపీస్ కూడా ముందు అయితే చూపెడతాను నేను. చూడండి ఎంత కలర్ఫుల్గా కనిపిస్తుందో కదా. మరిన్ని వీడియోస్ కోసం అయితే నా యూట్యూబ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. బాయ్. మరి సపోర్ట్ అయితే చేయండి గైస్.